ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ మూడో వర్తమానంలోకి మేము ప్రవేశిస్తుండగా ఏ మాటలైతే మాకు అవసరమో, ఎవరి జీవితాలైతే మాకు పాఠాలు నేర్పించగలవో ఈ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాయించినటువంటి వారి గురించి తండ్రి మేము పఠించుటకు మరింత గొప్పగా మాకు నేర్పించమని, మా వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు మరింత మేము మెరుగుపరుచుకున్నటకు, సంఘ సామాజిక జీవితాలలో మా బాధ్యతకు మేము న్యాయం చేయటకు సహాయం చేయమని, ఈ కొద్దిసేపు ఈ ధ్యానాన్ని దీవించమని నాయన మీ పాదములు పట్టుకొని వేడుకొనొచ్చు, నడిపించమని కోరొచ్చు. మీ ప్రియకుమారుడు, మా ప్రభు, ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, యాప్రాల్ అనేటువంటి ప్రాంతంలో సంఘంగా కూడుకుంటున్నటువంటి మనం లాక్డౌన్ అయిన తర్వాత మనము బైబిల్లోని కొందరు వ్యక్తులను మనం చూస్ చేసుకొని వారి ద్వారా వారి జీవితాలను బట్టి మనము ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇప్పటికే హవమ్మ గారి గురించి మనము మాట్లాడుకున్నటువంటి మనము, అలాగనే షేతు పుట్టుకలోని హేతు ఏమిటో కూడా మాట్లాడుకున్న మనము ఈరోజు మరొక వ్యక్తి గురించి మనం ఆలోచించబోతున్నాం. అది బైబిల్లోని నోవహు గారి సతీమణి. ఆవిడ కూడా మనకు తల్లే. హవమ్మ మనకు ఎలాగ తల్లో, నోవహు గారి సతీమణి కూడా తల్లి. అందుచేత ఒక నీతిమంతుని సతీమణిగా ఆవిడ మనకేమైనా పాఠాలు నేర్పిస్తుందా బైబిల్లో నుండి అని ఆలోచించి జాగ్రత్తగా ఆ తల్లిని ముందుంచుకొని మనం పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఇది ఆవిడ నేర్పిస్తున్న పాఠాలు కాదు, సాక్షాత్తు దేవుడే ఆ స్త్రీ ద్వారా మనకు నేర్పించబోతున్నటువంటి పాఠాలను మనము భయభక్తులతో నేర్చుకోవడానికి సిద్ధపడతాం. నోవహు గారి సతీమణి, నోవహు గారి భార్య, నోవహు గారి శ్రీమతి, మీ ఇష్టం ఏమైనా రాసుకోండి. శ్రీమతి నోవహు గారి పాఠాలు, అది ఈరోజు మన అంశం, పాఠ్యాంశం. చెప్పండి ఏంటి ఈరోజు? శ్రీమతి నోవహు గారి పాఠాలు. పేరు చెప్పచ్చు కదండి అని మీరు అడగచ్చు. నాకు పేరు తెలియదు కనుక చెప్పట్లేదు అంతే. నాకెందుకు పేరు తెలియదు అంటే బైబిల్లో లేదు, మరి బైబిల్లో లేదు కనుక ఆవిడని శ్రీమతి నోవహు అని పెట్టుకుందాం. అందరు సిద్ధమా? వినాలనుందా? ఇష్టమేనా? ఖచ్చితంగా నేర్చుకుందాం. బైబిల్లో మనకు రెండు రకాల వ్యక్తులు కనబడుతూ ఉంటారు. బైబిల్లో మనకు రెండు రకాల వ్యక్తులు. ఒకరేమో తెర మీద కనిపించే వ్యక్తులు, మరొకరేమో తెర వెనుక కనిపించే వ్యక్తులు. ఈరోజు మనం మాట్లాడుకొని పోయేటువంటి ఈ తల్లి నోవహు గారి సతీమణి తెర వెనుక కనిపించేటువంటి వ్యక్తి. విషయం ఏంటంటే, తెర మీద కనిపించే వ్యక్తులు మనకు పాఠాలు నేర్పిస్తుంటారు, లేదా వారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. తెర వెనుకలో ఉండేటువంటి వారి ద్వారా కూడా దేవుడు పాఠాలు మాట్లాడుతుంటారు. ఉదాహరణకు నేను హన్నా గారి గురించి మాట్లాడాను. మొదట్లో హవమ్మ గారి కంటే ముందు మనం మాట్లాడుకుంది ఎవరి గురించి? హన్నా అనేటువంటి స్త్రీమూర్తి గురించి. ఆవిడ తెర వెనకల కనపడుతుంటుంది, కానీ చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అలాగే ఈరోజు శ్రీమతి నోవహు గారు, ఆవిడ మనకు తెర మీద కనిపించేటువంటి వ్యక్తి అయితే కాదు. బైబిల్లోని కొందరు పేర్లు చెప్పండి అనగానే ఈవిడ కొందరు వ్యక్తుల గురించి మనం ప్రస్తావిద్దాం, కొందరు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం అంటే మనకు వెంటనే ఈ వ్యక్తి అయితే మనకు దాదాపుగా ఎప్పుడూ గుర్తుకు రాదు. మాట్లాడుకుంటే నోవహు గారి గురించి మాట్లాడుకుంటాం, కానీ నోవహు గారి సతీమణి గురించి మనం మాట్లాడుకోవడం చాలా చాలా అరుదు. ఎక్కడో, అది కూడా నోవహు గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో ఆవిడ గురించి ప్రస్తావించుకోవడం తప్ప సపరేట్గా ప్రత్యేకంగా ఆవిడ గురించే మాట్లాడుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ మన వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఈ తల్లి ద్వారా దేవుడు చక్కని సంగతులు మనకు నేర్పించడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. దాన్ని మనం వినియోగించుకుందాం, జాగ్రత్తగా ప్రారంభించుకుందాం. ముందుగా బైబిల్లో పేరు కూడా లేని వ్యక్తిగా ఈవిడ కనబడుతోంది. అలా బైబిల్లో మనకు పేర్లు లేని స్త్రీలు చాలామంది ఉన్నారండోయ్. వారి పేర్లు అయితే లేవు, కానీ వారిని చూడమని మాత్రం దేవుడు చెప్పాడు. ఉదాహరణకు లూకాసు వార్తలో ఒక స్త్రీ గురించి ప్రభువు మాట్లాడుచు తనను చూడమని చెబుతున్నాడు, కానీ తన పేరు మాత్రం మనకు తెలియదు. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం చూద్దామా? 32. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అంటే అక్కడ ఏదో ఒక పాఠం ఉంది మీరు నేర్చుకోవడానికి అంటున్నాడు ప్రభు.
అంతేనా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని అంటున్నాడు అని అంటే అక్కడ ఏదో ఒక లెసన్ ఉంది. పేరు చెప్పాడా? పేరు చెప్పట్ల, ఫలానా ఆయన భార్య అని చెప్పాడు. పేరు లేకపోయినా నీకు పాఠం ఉంది అక్కడ అంటున్నాడు అంతే. ఎలాగైతే లోతు గారి భార్య నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయని ప్రభు చెబుతున్నాడు, ఇక్కడ కూడా నోవహు గారి భార్య నుండి మనం ఖచ్చితంగా కొన్ని సంగతులు నేర్చుకోవాలి. ఇక జాగ్రత్తగా ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. పేరు లేకపోయినా పర్లేదు, కానీ ఆవిడ జీవితం అయితే మనకు నెమ్మదిగా అక్కడక్కడ కనబడుతుంది కనుక జాగ్రత్తగా తీసుకుందాం. ఒక కుటుంబములోని ఒక ఇల్లాలు ఈవిడ. గమనిద్దాం, ఎవరు నోవహు గారి సతీమణి? కుటుంబంలో ఒక గృహిణి, ఒక ఇల్లాలు. ఈవిడ జీవితంలో మనం గమనించగలిగితే ఈవిడని ఎందుకు మనం ప్రత్యేకమైన వ్యక్తిగా తీసుకోవాలి అని అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన స్త్రీలందరూ కూడా దేవుని ఉగ్రతకు లోనై దేవుడు విధించినటువంటి తీర్పుకు బలైపోయి ఆ జలప్రయంలో కొట్టుకొని పోగా భూమి మీద రక్షించబడినటువంటి స్త్రీలు నలుగురు. అందులో మొదటి వ్యక్తి మనం నోవహు గారి సతీమణి. మిగిలిన ముగ్గురు ఎవరు? నోవహు గారి కోడళ్ళు. నోవహు గారి కోడళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు నోవహు గారి సతీమణి, ఆవిడ ఇంటి పెద్ద కనుక ఆవిడ గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవడానికి ఈ సమయాన్ని కేటాయించుకుందాం, వినియోగించుకుందాం. లెట్స్ బిగిన్. నేను పాయింట్ వైజ్గా అంటే ఇది మొదటి పాఠం, రెండో పాఠం, మూడో పాఠం అన్నట్టుగా చెబుతున్నప్పుడు మీరు కూడా నోట్స్ అలానే రాసుకుంటే బాగుంటుంది, నోట్ చేసుకుంటుంటే. ముందుగా మొదటి పాఠాన్ని మనం మాట్లాడుకుందాం. నోవహు గారి సతీమణి నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. ఆవిడ తన జీవితంలో చేసిన ఒక మంచి పని, తెలివైన పని, జ్ఞానయుక్తమైన పని ఏంటి అని అడిగితే మీకు వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది మాత్రం అక్షర సత్యం. అదే మొదటి పాఠం. నోవహు గారి సతీమణి చేసిన ఒక మంచి విషయమే తన జీవితంలో నోవహు గారిని చేసుకోవడం. అంతే, ఇది మొదటి విషయం. ఒకవేళ అంటే మనం అనకూడదు అది, కాకపోతే జనరల్గా ఒక ఇంప్రాబబుల్ లేదా ఇమాజినరీ కండిషన్లోకి వెళ్తే ఆవిడ నోవహు గారి సతీమణి కాకుండా వేరే కుటుంబంలో కనుక పడి ఉంటే ఆవిడ లైఫ్ వేరేలా ఉండేది. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇది నోవహు ఎవరు? బైబిల్ చెబుతుంది ఆయన గురించి సాక్ష్యం. దేవుని చేత కృప పొందినవాడు, దేవుని చేత కటాక్షము పొందినవాడు, దేవుడు ఆజ్ఞాపించినదంతయు చేయువాడు, ఒక నమ్మకమైన దాసుడు, ఒక నమ్మకమైన సేవకుడు. నోవహు గారి గురించి మనకు బైబిల్లో కనబడేటువంటి ఒక 2 మాటలు చూద్దాం. 6వ అధ్యాయం దయచేసి ఆదికాండం 6వ అధ్యాయం ముందుగా 8వ వచనం చూద్దాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. మరికొన్ని చోట్ల కటాక్షము పొందినవాడాయను అనేటువంటి ట్రాన్స్లేషన్ కూడా ఉంది. కృప లేదా కటాక్షం. నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఎప్పటి నుంచి కృప పొందినవాడు? పెళ్ళి అయిన తర్వాత కృప పొందినవాడా? పెళ్ళి కాకముందు కూడా కృప పొందినవాడా? బైబిల్లో ఎక్కడైనా కూడా నోవహు పెళ్ళి కాకముందు వేరేలా బతికేవాడు, పెళ్ళైన తర్వాత మారిపోయాడు అన్న స్టేట్మెంట్లు ఏమైనా ఉన్నాయా? లేవు. అంటే నోవహు గారు ప్రారంభం నుండి కూడా దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నటువంటి వాడు. అలాగనే కిందికి వస్తే దేవునితో నడిచిన వాడు. 9వ వచనం. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆయన ప్రొఫైల్. నోవహు గారి ప్రొఫైల్ ఏంటి? నిందారహితుడు, నీతిమంతుడు, దేవునితో కలిసి నడిచేవాడు, దేవుని దాసుడు, దేవుని సేవకుడు, దేవుడు అప్పగించిన పనిలో ఉండేవాడు. ఈ వ్యక్తిని మనం మాట్లాడుకుంటున్న శ్రీమతి నోవహు గారు వివాహం ఆడారు. ఒక్కసారి ఆవిడ జీవితంలోనికి తొంగి చూస్తే వీళ్ళిద్దరూ బంధువులు అయి ఉండొచ్చు, బంధువులు కాకపోయి ఉండొచ్చు. నిజానికి ఆదామును బట్టి అందరు బంధువులే, అది వేరే సంగతి. దగ్గర బంధుత్వం ఉండొచ్చు వీళ్ళిద్దరికీ, దగ్గర బంధుత్వం ఉండకపోయి ఉండొచ్చు కూడా. బంధువులే, నో డౌట్. మరీ దగ్గర బంధువుల, కొంచెం దూర బంధువులు మనకు తెలియదు. కానీ వీళ్ళిద్దరికీ వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించుకున్నప్పుడు ఖచ్చితంగా ఇటు నోవహు గారి నిర్ణయం, అటు ఈవిడ నిర్ణయం అనేది పరిగణలోనికి తీసుకొని ఖచ్చితంగా రాబడే ఉంటుంది. వీళ్ళిద్దరి సొంత నిర్ణయం లేకుండా, వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా పెళ్ళి ఎవరు చేయరు. ఖచ్చితంగా ఈవిడని ఒక మాట అడిగి ఉంటారు. ఏమమ్మా, ఆ అబ్బాయి నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం, నీకు ఓకేనా అని అడిగింటారు. ఎవరు? ఆమె తల్లిదండ్రులు, ఇంటి సభ్యులు, పెద్దలు.
ఏమీ ఆలోచించకుండానే ఎస్ అని ఉంటుందా? అంతో ఇంతో నోవాహు గారి గురించి ఆలోచించి ఆవిడ ఎస్ అని ఉంటుందా? మీరు చెప్పండి. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రుల మీద నమ్మకంతో తలదించి ఎస్ అంటారు. కానీ నోవాహు గారి గురించి ఏమీ తెలియకుండా ఈ తల్లి మాత్రం వివాహం ఆడడానికి అవకాశం లేదు. ఆవిడ పెళ్లి చేసుకునే ముందుగా ఖచ్చితంగా ఆలోచించి ఉండాలి, నేను చేసుకోబోతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఒక ఆఫీసరా, ఒక కలెక్టరా, ఒక మినిస్టరా, అమెరికాలో ఉద్యోగం వచ్చినోడా? మీకేం కనెక్ట్ అవ్వట్లేదు కదా? ఆ రోజుల్లో అమెరికా ఎక్కడ ఉందని అంటారా? మనకేదో కనెక్ట్ అవ్వాలని చెబుతున్నాను నేను. సహజంగా ఈరోజు మన క్రైస్తవ కుటుంబాలలో, బయట వాళ్ళ గురించి వద్దు, మన క్రైస్తవ కుటుంబాలలో ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ వివాహం చేసుకోవాలనంటే వాళ్ళు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారనేటువంటి కన్సిడరేషన్ అనేది ఎక్కడో లాస్ట్లో ఉంటుంది. చదువు ఉందా లేదా? వెరీ గుడ్. ఉద్యోగం ఉందా లేదా? ఇంకా వెరీ గుడ్. ఇంకా కొన్ని చెప్పండి. ఎంత గొప్ప కంపెనీలో ఉద్యోగం ఉన్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, జీతం ఎంత, ఇండియాలోనే ఉన్నాడా అంటే అమలాపురంలో ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడా? ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ ఉంటే చాలు, ఇచ్చేయచ్చు, ఏమీ లేదు, ఇంకా హ్యాపీ, ఇచ్చే చక్కగా అబ్బాయి సెటిల్ అయిపోయాడు, చక్కగా ఇచ్చేయచ్చు అని. కానీ అమెరికాలో ఉన్నవాడైనా, ఉద్యోగం ఉన్నవాడైనా, వేలకు వేలు జీతాలు సంపాదించేవాడైనా, ఆస్తిపాస్తులు ఉన్నవాడైనా అసలు దేవునికి ఎంత దగ్గర ఉన్నాడని ఆలోచించే కుటుంబాలు క్రైస్తవ సమాజంలో ఎన్నున్నాయి? లేదు, ఉన్నాయి అని అనుకుంటే ఆ పాయింట్ అనేది ఏ స్థానంలో ఉంది? మా అబ్బాయిని ఆ అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నాం, పోనీ ఆ అమ్మాయిని మా అమ్మాయిని ఆ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నాం. ఈ యొక్క ఆలోచనలలో, ఈ యొక్క సంభాషణలలో, చర్చలలో మేము ఇవ్వబోతున్నటువంటి మేము తీసుకోబోతున్నటువంటి ఆ కుమారుడు లేదా ఆ కుమార్తె దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారు? ఈ ఆలోచన చెయ్యక తొందరపడి వెలిచూపును బట్టి ఒక తీర్పును తీర్చేసి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చేతులు పెట్టినప్పుడు, లేదా ఒక అబ్బాయిని తీసుకొని ఒక అమ్మాయికి ఇచ్చినప్పుడు తర్వాత వాళ్ళు పడేటువంటి అవస్థలను చూసి బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ నోవాహు గారి సతీమణి ఆవిడ ఒక బెస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకుంది తన జీవితంలో. ఆ బెస్ట్ ఆప్షన్ పేరే నోవాహు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా ఈయనలో ఏం చూసి నేర్చుకున్నావు, ఈయనలో ఏం నచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అడిగితే ఖచ్చితంగా ఆవిడ చెప్పే మాట, మా ఆయన దేవునికి దగ్గరగా బతికినవాడు, ఆయన కాకపోతే నాకు బెస్ట్ ఆప్షన్ ఏముంది అని చెబుతుంది. ఈరోజు ఈ మాటలు వింటుండగా మీలో వివాహము కాని వాళ్ళు ఎవరైనా ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు ఆ స్థితిలోనికి వస్తారు, ఆ స్టేజ్లోనికి వస్తారు, ఆ పాయింట్ దగ్గరకు వస్తారు. మీ ఇంట్లో ఖచ్చితంగా మీకు సంబంధాలు చూస్తారు. చూసినప్పుడు అటు ఇంటి సభ్యులైనా, ఇది కేవలం పెళ్లి కాని వారి కోసమే కాదు, మీ పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటున్న తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సినటువంటి సీరియస్ పాయింట్ ఇది. మీ పిల్లలకు మీరు వివాహం చేయాలనుకున్నప్పుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు? అసలు దేవునితో సంబంధం లేకున్నా పర్లేదు, 4 రాళ్ళ వెనకలు ఉంటే చాలు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు అనుకుంటున్నారు? అందుకే దేవుడు ఈరోజు ఈ యొక్క స్త్రీమూర్తి ద్వారా మాట్లాడుచున్నాడు. ఆమె చేసిన మంచి పని మీరెందుకు చేయకూడదు మీ జీవితాల్లో అని అడుగుతున్నాడు. అటు పెద్దలను, పెళ్లి కాని వారిని. వివాహ సంబంధమైనటువంటి విషయాలు, వివాహానికి సంబంధించిన విషయాలు మీరు జీవితంలో ఎదుర్కొనేటప్పుడు పెద్దలుగా మీ పిల్లలకు మీరు కూడా మీ జీవిత భాగస్వామిని చూసుకునేటప్పుడు ఖచ్చితంగా దేవునికి దగ్గరగా ఉన్న వారినే చేసుకోండి. నోవాహు గారి సతీమణి ఒక గొప్ప జీవితాన్ని చూసింది. కళ్ళ ముందు అందరూ నాశనం అయిపోతున్నారు, ఈవిడ మాత్రం బతికి బయటపడింది. కాదా ఇది చరిత్ర? కళ్ళ ముందు అందరూ నశించిపోయారు, ఒక సేవకుని భార్య బతికింది. ఎంత గొప్ప సంగతి! ఒక సేవకునికి భార్యగా ఉండడం అంటే ఒక భాగ్యం. అది ఈ సందర్భంలో ఆల్రెడీ వివాహమై మీ భాగస్వామి దేవునికి దగ్గరగా ఉంటున్నటువంటి సేవకుడైతే లేదా సేవకురాలైతే, ఇద్దరికి అప్లై చేద్దాం. మనం వివాహం ఆడినటువంటి వ్యక్తి దేవునికి దగ్గరగా ఉన్నటువంటి సేవకుడైతే లేదా సేవకురాలైతే అది భాగ్యంగా ఫీల్ అవ్వాలి తప్ప భారంగా ఫీల్ అవ్వకూడదు. దేవునికి దగ్గరగా కాని వారు కొద్ది రోజులు డబ్బులు చూస్తారు, బంగారం చూస్తారు, ఆస్తులు చూస్తారు, పదవులు చూస్తారు, పలుకుబడి చూస్తారు, హోదాలు చూస్తారు, గుర్తింపు చూస్తారు, అన్నీ ఉంటాయి. కానీ చివరకు అది నాశనాన్ని ఆకర్షిస్తుంది.
జలప్రలయంలో కొట్టుకొని పోయిన వాళ్ళు అనేక మంది వ్యాపారవేత్తలు ఉండి ఉండొచ్చు, మంచి స్థానంలో ఉన్నవారు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు మిక్కిలి ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, విస్తారమైన సంపద కలిగిన వారు ఉండొచ్చు. ఇవేవి కూడా వారిని వారి కుటుంబాలను కాపాడలేకపోయాయి. చూడండి, నోవహు గారి సతీమణి బ్రతికి బయటపడి రక్షణ పొంది ఆవిడ ఒక కొత్త జీవితాన్ని మరలా చూడ్డానికి గల ఏకైక కారణం ఒక సేవకుని చేసుకొని ఆ సేవకునికి తగ్గట్టుగా జీవించడం, ఒక సేవకునికి భార్యగా ఉండడం, ఒక సేవకురాలిగా ఉండడం ఒక ధన్యకరమైనటువంటి జీవితం అది. ఈరోజు ఈ మాటలు వింటుండగా ఏ సేవకుని సతీమణైనా, ఎందుకంటే ఈ మెసేజ్ రికార్డ్ అవుతూ ఉండొచ్చు, భవిష్యత్తులో అనేక మందికి అందొచ్చు. అలాంటి క్రమంలో ఏ సేవకునికైనా శ్రీమతిగా ఉండి, ఇల్లాలుగా ఉండి, భార్యగా ఉండి ఆయన విలువ అర్థం కాకుండా బతుకుతుంటే మాత్రం ఈవిడని చూసి కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది టార్చర్ పెడుతుంటారు కదా సేవకుల్ని, బయట కాదు ఇంట్లో టార్చర్ ఇది. బయట ఎవరు అర్థం చేసుకున్నా ఎవరు అర్థం చేసుకోకపోయినా ఇంట్లో కట్టుకున్న భార్య అర్థం చేసుకుంటే ఆ యొక్క పవరే వేరు, ఆ ఎనర్జీనే వేరు. కానీ అర్థం చేసుకోనని భార్యలుండి సేవకులు సేవ చేయాలంటే మాత్రం కత్తి మీద సామది. చాలామంది అంటుంటారు సేవకులు, నా మాట ఊర్లో అందరికీ అర్థమవుతుంది, మా హోమ్ మినిస్టర్కి తప్ప. ఎందుకు? ఆవిడకి అస్సలు నా విలువే అర్థం కాదు, నా మాటలే అర్థం కావు. పైపెచ్చి ఎవరెవరినో చూస్తుంది 24 గంటలు. వాళ్ళ ఇంట్లో అది ఉంది, వీళ్ళింట్లో ఇది ఉంది, మా బంధువుల్లో అది ఉంది, నిన్ను చేసుకోబట్టి నాకు నా కర్మ ఇక్కడ ఉంది. లేరు అలాంటి వాళ్ళు? బయట వేరే కుటుంబాలలో ఉన్నటువంటి యజమానులు ఎక్కువ సంపాదిస్తున్నారని మీరు కట్టుకున్న భర్త, మిమ్మల్ని కట్టుకున్న భర్త వాళ్ళంతా సంపాదించట్లేదని నీ భర్తను ఒకవేళ విలువ తక్కువ అనిగా చూస్తుంటే దేవుడు ఈ శ్రీమతిని ముందు పెట్టి రేపు పొద్దున తీర్పులోకి తీసుకొని వస్తాడు. ప్రపంచంలో స్త్రీలందరూ చచ్చిపోయారు. ఒక సేవకుని భార్య నిలబడిందంటే ఆ సేవకుని భార్యకి ఇచ్చినటువంటి భాగ్యం ఎంత. ఆవిడని బట్టి కోడళ్ళు కూడా, ఆవిడ మాదిరికరంగా ఉంది కనుకనే కోడళ్ళు లోపలికి వచ్చారు. వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు ఆవిడ గురించి మాట్లాడదాం. ఒక సేవకునికి భాగస్వామిగా ఉండడం అనేది భాగ్యం, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకో మాట చెప్పంటారా, దేవుని సేవలో లేని యజమానులు వారి భార్యలకు బంగారం తీసుకొని రావచ్చు, మెడ నిండా బంగారంతో నింపొచ్చు. అప్పుడు సేవకుని భార్య ఏమనుకోవాలి, ఒక సేవకుని భార్య ఏమనుకోవాలి, వాళ్ళందరూ పాపం బంగారం కొని తెచ్చి మెడలు వేస్తున్నారు, నాకేమో మా ఆయనే బంగారం అనుకోవాలి. అంతేనా కదా? ఏమనుకోవాలి? మా ఆయనే బంగారం, నాకెందుకు ఇంకా బంగారం అనుకోవాలి. నిజమే, సేవకుడు అంటేనే బంగారం. ఎక్స్క్యూజ్ మీ, నేను స్వచ్ఛమైన నిజాయితీ కలిగిన సేవకుల గురించి మాట్లాడుతున్నా, దేవుని పేరు చెప్పి వ్యాపారం చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లా. మీరు ఇది ఎవరికి అప్లై చేయాలో వాళ్ళకి అప్లై చేయండి. శ్రీమతి నోవాహు గారి ద్వారా దేవుడు నేర్పించే పాఠాలలో ఇది మొదటిది. ఏమిటి? తన జీవితంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని చాలా గొప్పగా తీసుకుంది. నా జీవితంలో నేను ఒక సేవకుని భర్తగా కలిగి ఉండడం నా ధన్యత అనుకుంది, చేసుకుంది. ఎవరు నోవాహు గారు? దేవుడు చెప్పినది యావత్తునూ చేయువాడు. 7వ అధ్యాయం 5వ వచనంలో, ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనంలో, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తూ చేసినంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేటువంటి ఒక వ్యక్తి ఈ స్త్రీ యొక్క భర్త. ఆయనకు భార్యగా ఉండడం ఆవిడ ధన్యత అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. రైట్, ఇది మొదటి విషయం. ఇక నెమ్మదిగా 2వ పాఠం మనం నేర్చుకుంటే, తన భర్తకు దేవుడు ఎవరు కూడా చరిత్రలో అంతకుముందు కని విని ఎరుగునటువంటి ఒక ప్రాజెక్ట్ని అప్పగించాడు. ఆ ప్రాజెక్ట్ని అప్పగిస్తూ ఒక ప్రమాదాన్ని చెప్పాడు. ఒక ప్రమాదం రాబోతోంది, ప్రపంచమంతా మునిగిపోతుంది, వరదల రూపంలో, ప్రళయం రూపంలో. దానికోసం నువ్వు ఓడ కట్టు ఒకటి. అసలు అంతకుముందు ఓడలు ఉన్నాయో మనకు తెలియదు, బైబిల్ అయితే ప్రస్తావన లేదు. అయితే బహుశా అంతకుముందు ఓడలు అనేవి పెద్దగా లేవు అని అనుకుంటే కాసేపు, అంతకుముందు ఎవరూ చూడని ఒక ఓడను ఆయన కడుతున్నాడు. ఓడ గురించి మనం పక్కన పెడితే అంతకుముందు ఎవరూ చూడని ప్రళయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంతకుముందు సునామీలు లేవు, అంతకుముందు వరదలు లేవు, బీభత్సమైన వర్షాలు లేవు, మహా మంచి వర్షాలు ఉన్నాయేమో కానీ ముంచే వర్షాలు లేవు.
అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడ్డాడట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీసి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూద్దామా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. అలా హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను కట్టాడు. చాలు. ఏమిటి అది వరకు చూడని సంగతులు అంటే? అది వరకు ఎవ్వరూ చూడలేదు. ప్రళయాలు, వరదలు, ప్రవాహాలు, కుండపోత వర్షాలు ఇలాంటివి లేవు. రైట్. ఈ మాట దేవుడు నోవాహు గారికి చెప్పాడా, ఆయన సతీమణికి చెప్పాడా? చెప్పింది నోవాహు గారికి. కానీ నమ్మింది మాత్రం నోవాహు గారు మాత్రమే కాదు, ఆయన భార్య నమ్మేసింది. అంతేనా? మనం కొంచెం అడుగు వేసి ఒక సాహసం చేయగలిగితే ఇక్కడ నోవాహు గారి కంటే ఈ విషయంలో నోవాహు గారి భార్య గ్రేట్ ఏమో అంటాను నేను. ఎలా? దేవుడు డైరెక్ట్గా చెప్పాడు కనుక నమ్మాడు. కానీ ఈయన వచ్చి భార్యకి చెప్పాడు, నాకు దేవుడు చెప్పాడు ఇవన్నీ. ఆవిడ నమ్మొద్దు. ఏమయ్యా రాత్రి బాగానే ఉన్నావు కదా? నాలుగు నిజానికి నువ్వు రాత్రి బాగానే ఉన్నావుగా, తినే దాంట్లో ఏమైనా తేడా వచ్చిందని అడగాలి. ఎందుకు? ప్రళయం అంటున్నాడు, ప్రమాదం అంటున్నాడు, ఓడంటున్నాడు, మనం కట్టాలంటున్నాడు, ప్రపంచమంతా ఎగిరిపోతుందంట అని చెప్తుంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? మాటలు నమ్మసక్యంగా ఉన్నాయా అని అడుగుతున్నాను నేను. ఉన్నాయి నమ్మసక్యంగా? ఏమండి ఈరోజు ఆదివారం, వచ్చే ఆదివారానికి హైదరాబాద్ ఉండదండి, నన్ను నమ్మండి అంటే నమ్ముతారు మీరు? నమ్ముతారా? ఎక్కువ తేడా కొడుతుంది ఇంట్లో అనుకుంటారు మీరు. కానీ ఆవిడ నమ్మేసింది. తన భర్తకు దేవుడు ఏది చెప్పినా నేరుగా ఆ వర్తమానం తనకు రాకపోయినా తన భర్త చెబుతున్న ప్రతిదీ ఆవిడ నమ్ముతోంది. అంటే ఆవిడ తన జీవితంలో ఒక మంచి భాగస్వామిని ఎన్నుకోవడమే కాదు, మొదటి విషయం అది. 2, ఆవిడ మంచి భాగస్వామిగా ఉన్నది కూడా. He did not find just a right mate in her life, but he herself, he was always being a right mate. He was a right mate. అంటే అర్థం ఏంటి? తన జీవితంలో మంచి భాగస్వామిని కనుగొనడం మొదటిది ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. 2, మంచి భాగస్వామిని కనుగొనడమే కాదు, తానే మంచి భాగస్వామిగా ఉంది. మీరు ఆలోచించండి, ఒక్కవేళ ఆవిడ కనుక రచ్చ చేసింటే నోవా గారి దగ్గర, ఏది నాకు చెప్పమన్న దేవుణ్ణి అన్నీ నీకే చెప్తాడేంటి? నేను కూడా ఒకదాన్ని ఏడ్చానుగా ఇక్కడ. ఈ డైలాగులు ఏం కొట్టలేదు ఆవిడ. దేవుడు నీకు చెప్పాడా? అయితే కరెక్టే. ప్రళయం వస్తుందంట అని చెబుతున్నాడు భార్యతో, ఆయన అన్నాడుగా, కరెక్టే. మనం ఒక ఓడ కట్టుకుంటే ప్రపంచాన్నే ముంచేసే ప్రళయం వచ్చినా మనము కట్టుకున్న ఓడ మాత్రం మనల్ని కాపాడుతుందట. అవునా? దేవుడు చెప్పాడా? అయితే రైటే. పర్వతాలే మునిగిపోతాయట. అవునా? కానీ మనం మాత్రం బయటపడతామట. మీరు చెప్పారుగా, కరెక్టే. మీకు దేవుడు చెప్పాడుగా, కరెక్టే. ఎంత సహకారం అది, ఎంత అర్థం చేసుకోవడం అది, తన భర్తను ఎంతగా నమ్మడం అది. నమ్మిందా? నోవాహు గారిని నమ్మినదా? అనుమానించిందా? నమ్మిందా? అనుమానించిందా? మూడోసారి భార్య నమ్మిందా? అనుమానించిందా? నమ్మింది కనుక ఓడగట్టాడు. కొంతమంది అనుమానపు పిశాచులను తిట్టుకోకండి. లేస్తే అనుమానం, కూర్చుంటే అనుమానం. భూతం. అనుమానం అంటేనే భూతం. గుర్తుపెట్టుకోండి. ఒక సేవకుని ద్వారా దేవుడు గొప్ప పనులు చేయించుకోవాలనుకుంటున్నప్పుడు ఆ సేవకునికి భార్య సహకారం చాలా అవసరం. ఎలా అవసరం? ఈవిడ నమ్మాలి. ఆయన సేవలో ఉన్నాడు, ఈవిడ నమ్మాలి. నమ్మకుండా అడుగడుగును అనుమానిస్తే చేయవలసిన పని చేయవలసినంత గొప్పగా ఆయన చేయలేడు. అప్పుడు దేవుడు ఎవరిని పట్టుకుంటాడు? నా సేవకుడు నా పని సరిగా చేయలేకపోవడానికి కారణం నీవు చేసిన పని ఏమిటి అని అడుగుతాడు. ఎవరైనా అడిగాడు ఇలా? హవమ్మ గారిని అడిగాడు, నువ్వు చేసిన పని ఏమిటి? అసలు నీకెందుకు నేను పెళ్లి చేశాను? దేవుని సన్నిధిలో పెళ్లి జరిగింది. ఒక సేవకునికి నేను భార్యగా ఎందుకు ఇచ్చాను? నువ్వు సహకరించాలని. నరుడు ఒంటరిగా
ఉండటం మంచిది కాదని సహకారిగా నేను ఇచ్చాను. సాటి అయిన సహాయం అన్నాను, మళ్ళీ దానికి సాటి అయిన సహాయం, సూటబుల్ హెల్పర్. కానీ నువ్వు చేసిందేంటి? నేను ఎవరిని చేసుకున్నానో మర్చిపోయావు, ఎందుకు చేసుకున్నానో మర్చిపోయావు. కొంతమంది సేవకులనే చేసుకుంటారు, చేసుకున్న తర్వాత మర్చిపోతారు. నేను చేసుకుంది ఒక సేవకుణ్ణి, ఆయన ఉన్నది సేవలో, నేనున్నాను కనుక ఇంకా పని బలపడాలి, నేనున్నాను కనుక పని భారం కాకూడదు, బలహీనపడకూడదు. జీవితం చాలా చిన్నది. దేవునికి రావలసిన మహిమ మీ కుటుంబం ద్వారా రాకపోతే దానికి కారణం ఎవరైనా దేవుడు పట్టుకుంటాడు. ఆయనకు స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీసు దేశస్తుడని భేదాలు ఏముండవు. రక్షణలో భేదం ఉండదు, శిక్షించడంలో కూడా భేదం ఉండదు. అలాంటి తప్పు ఎవరేం చేస్తుంటే జాగ్రత్త పడదాం. అలాగని నేను స్త్రీలకు మాత్రం అప్లై చేయకుండా, కొంతమంది స్త్రీలు చక్కగా దేవుని పనిలో కొనసాగుతుండగా భర్తలు అడ్డుపడుతుంటారు. అలాంటి వారు కూడా జాగ్రత్త పడాలి అని ఈ సందర్భంగా నేర్చుకుందాం. భాగస్వామిని కనుగొనడమే కాదు, మంచి భాగస్వామిని కనుగొనడమే కాదు, మంచి భాగస్వామిగా ఉండాలి. నమ్మింది, తన భర్తను నమ్మింది, ఆ భర్తకు దేవుడిచ్చిన మాటను నమ్మినది. ఇది రెండో పాఠం. 3, ఆయన సేవలో ఉండగా ఎన్నో అవమానాలు ఆయనకు వచ్చాయి. నోవా గారికి అవమానాలు వచ్చాయా లేదా నేను చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. వచ్చి ఉంటాయా లేదా మీరు ఆలోచించండి. ఎలా? ఆయనను ఇంటి వాళ్ళు నమ్మారే కానీ ఊర్లో ఎవరు నమ్మలేదు. ఊర్లో ఎవరైనా నమ్మింటే వాళ్ళు కూడా ఓడలోకి వచ్చేవారు. ఓడలోనికి వచ్చింది ఎవరు? భార్య, కుమారులు, కోడళ్ళు. వీళ్ళు తప్ప ఆయన ఎవరు నమ్మలేదు. నమ్మని వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి? ఎగతాళి చేయరా? అవమానపరచరా? ఏంటి బాబా ఏమో గడుతున్నావు అని అంటాడు రోజు ఒకడు వచ్చి. ఓడ గడుతున్నాను ఆయన. దేనికి? ప్రళయం వస్తుంది, సముద్రం ఎక్కడికి వస్తుంది. ఓడను సముద్రంలోకి తీసుకొని వెళ్తే అర్థం ఉంది, కానీ సముద్రమే ఓడ దగ్గరకు వస్తుంది అంటున్నావు ఏంటి బాబాయ్? పిచ్చివాడు, అదే జరగబోతుందంటే నువ్వు పిచ్చోడివి, మేం కాదు అనరా అని ఉండరా? వాన్ అంటున్నాడు, ప్రళయం అంటున్నాడు, ఓడంటున్నాడు, రండ్ అంటున్నాడు. ఏంటో పరిస్థితి. అంటే మొన్న మేము వేలకు వేలు పెట్టి వ్యాపారం చేసినంత క్లోజ్ చేసి నీ దగ్గర రావాలేంటి? చేస్తున్న పనులను విడిచిపెట్టి నీ దగ్గరకు రావాలేంటి? ఒక సేవకుడు చెబుతున్న ప్రమాదం ఆ ఊరిలో ఎవరికి అర్థం కాలేదు, ఆ ప్రాంతంలో ఎవరికి, ఆ తరంలో ఎవరికి అర్థం కాలేదు. ఓడ కట్టుచు వాక్యం చెప్పాడు ఆయన. ఇప్పుడు మీరు ఆలోచించండి, అవమానం అనేది ఆయనకు మాత్రమే వచ్చింటుందా, ఆయన భార్యకు కూడా వచ్చింటుందా? వెరీ సింపుల్. మగోళ్ళందరూ ఈయనను అవమానపరిచింటారు, వాళ్ళ భార్యలందరూ ఈయన అవమానపరిచింటారు. ఆయనతో నేరుగా మాట్లాడలేక, కొంతమంది పురుషులతో మాట్లాడలేరు కదా స్త్రీలు డైరెక్ట్గా వచ్చి, ఏమైతే అనాలనుకుంటారో ఆవిడతో అంటారు అన్నీ వచ్చి. ఏమని? ఏంటి చిన్నమ్మ బావే పరిస్థితి బాగానే ఉండే కదా, నువ్వన్నా చెప్పరాదు? ఎవరి మాట నెట్టుకు లేడు. ఓడేంటయ్యా అని అడిగితే మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నాడు రివర్స్. సరే మా మాట అంటే వినడు, మీకేమైంది మీరు చెప్పకూడదా అంటే ఈవిడ అదే అంటుంది, నిజమే ఓడ కడుతున్నాడు ప్రళయం వస్తుంది అంటుంది. వాళ్ళకి మెంటలెక్కింటుంది. ఏం అనాలా అని వింటారు. వీళ్ళింటికి ఏమైందండి? అసలు ఆ ఇంటి దరిదాపులోకి ఎవరు వెళ్ళకండి, పిచ్చోళ్ళని చూసినట్టు చూసింటారు. తన భర్త సేవలో గొప్పగా వెలుచుండగా ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు, ఎన్నో అపహాస్యాలు ఇవన్నీ ఎదుర్కొంటుంటే తన భర్త, ఆవిడ కూడా వీటన్నిటినీ ఆనందంగా ఎదుర్కొంది. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఆవిడ ఫేస్ చేసి ఉంటుందా లేదా అనేది మీరు ఆలోచించాలి ఇక్కడ. వాటన్నిటిని ఎదుర్కొన్న శ్రీమతి నోవహు గారి చరిత్ర ఇది. యోబు గారి భార్య ఏమంది? ఇంకా బతుకున్నావు నువ్వు, ఇంకా బతుకున్నావా? యథార్థతను వదిలి దేవుని దూషించి చచ్చిపో అనింది ఆవిడ. ఎన్ని అవమానాలు వచ్చినా పర్లేదు, నీ ప్రాజెక్ట్ పూర్తయ్యేంతవరకు నేను నీతోనే ఉంటాను అంటుంది ఈవిడ. ఎంత తేడా! పేరు మాత్రమే లేదు కానీ పాఠం మాత్రం ఎంత ఉందో చూడండి ఆవిడ గురించి. ఆలోచించాలి కానీ చాలా విషయాలు అర్థమవుతాయి. రైట్. విషయం ఏంటంటే
తన భర్త ఓడను పూర్తి చేసేంత వరకు మాత్రమే నమ్మిన స్త్రీ ఈవిడ కాదు, తనతో పాటు ఓడలోనికి కూడా వెళ్ళిపోయింది. ఏ ఓడది? రక్షణ అనే ఓడ. అంటే తన భర్తతో కలిసి మూడో పాఠం చెబుతున్నా. మొదటిది మంచి భాగస్వామిని ఎన్నుకున్నది. 2 మంచి భాగస్వామిగా ఉంది, అవమానాలు వీటన్నిటిని ఎదుర్కొని. ఇప్పుడు మూడవ పాఠం, ఆవిడ రక్షణ అనే ఓడలో తన భర్తతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడింది. ఇది మూడో పాఠం. రక్షణ అన్న ఓడలో తాను తన భర్తతో కలిసి ప్రయాణం చేసింది. రక్షణ అనే ఓడలో. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అనలేదు. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అనలేదు. ఈ ఓడలో మన ప్రయాణమా? రైట్. యువర్ చాయిస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఈరోజు మనందరి కుటుంబాల గురించి ఆలోచిద్దాం. భర్త రక్షణ అన్న ఓడలో ఉంటే భార్య రక్షణ అన్న ఓడలో ఉండాలి. భార్య రక్షణ అన్న ఓడలో ఉంటే భర్త రక్షణ అనే ఓడలో ఉండాలి. మన కుటుంబాల పరిస్థితులు ఎలాగున్నాయి ఒకసారి ఆలోచించండి. మీరు వివాహమైన వారు ఎందరైతే ఉన్నారో దయచేసి సూటిగా ప్రశ్న. మీరు రక్షణ అనే ఓడలో ప్రయాణం చేస్తున్నారా? వెరీ గుడ్. మీ భాగస్వామి పరిస్థితి ఏంటి? లేడా? అలాగైతే ఈవిడ గురించి కొంచెం తెలియాలి అని అంటున్నాను వాళ్ళకి. నేను దేవునిలో ఉంటూ నా భార్య రక్షణ అనే ఓడలో లేకపోతే ఎలా? నేను దేవునిలో ఉంటూ నా భర్త రక్షణ అనే ఓడలో లేకపోతే ఎలా? అది ఆదర్శవంతమైన కుటుంబం కాదు, విజయవంతమైన కుటుంబం కాదు. కానీ పాపం ఏం చేద్దాం, కొంతమందికి ఈ బుద్ధులు ఉండవు, అర్థం కావు. శిలోను గురించిన వార్త వారికి అర్థం కాదు, వెరితనం అనిపిస్తుంటుంది. రాబోయే ప్రమాదాన్ని ఈవిడ గుర్తించినట్టుగా అన్ని కుటుంబాల్లో అందరూ భాగస్వాములు గుర్తించట్లేదు ఈరోజు. గమనిస్తున్నారా? ఈ మాటలు వింటుండగా ఎవరైనా శ్రీమతి నోవాహు గారు చరిత్రలో ఎలా కనపడుతున్నారో ఒకసారి గమనించండి. పేరు మాత్రమే లేదు కానీ ఆవిడ ప్రయాణం ఒకసారి చూడమని అడుగుతున్నాను నేను. తనతో పాటు ఆ ఓడలోనికి ఎక్కింది, తన భర్తతో పాటు ఆ ఓడలోనికి ఎక్కింది, తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళింది. ఆ రక్షణ అన్న ఓడలోనికి ఆవిడ అడుగు పెట్టింది, ప్రవేశించింది. మూడో పాయింట్ ఇలా రాసుకోండి. రక్షణ అన్న ఓడలోనికి ప్రవేశించింది. ఇది మూడవది. 4 ప్రయాణం చేసింది. 3 ప్రవేశించింది, 4 ప్రయాణం చేసింది. 4వ పాఠం. మూడో పాఠం రక్షణ అన్న ఓడలోనికి ప్రవేశించింది ఆవిడ. 4 ఆవిడ ప్రయాణం చేసింది. ఎందుకు నేను దీన్ని డివైడ్ చేస్తున్నానంటే, నేను ఒక మాట అడుగుతాను, మీకు తెలిసింటే చెప్పండి. నోవాహు గారు తన కుటుంబంతో కలిసి ఆ ఓడలో ఎంతకాలం ఉన్నాడో చెప్పగలరా? ఎంతకాలం ఉన్నాడో చెప్పగలరా? ఎన్ని? 180 డేస్. ఇంకెవరైనా? 150 డేస్. ఇంకెవరైనా? నేను చెప్పనా? నోవాహు గారు ఓడలోనికి ఎక్కి మళ్ళీ బయటికి వచ్చేసరికి వాళ్ళకి పట్టిన కాలం సంవత్సరముకు పైగా, మోర్ దాన్ 1 ఇయర్. ఆయన ఓడలోనికి ప్రవేశించేసరికి ఆయన వయసు 600 సంవత్సరాలు. 600 సంవత్సరాల 2 నెలల 17 రోజులు నోవాహు గారి వయసు అది. జలప్రలయము లేదా వాన కురవడం, దేవుడు ఆకాశపు తూములు తెరవడం, అగాధ జలపు ఊటలన్నీ ఆయన తెరవడం, ఇవన్నీ జరిగింది. వీళ్ళు ఓడలోనికి ప్రవేశించిన కాలం ఆయన వయసులోని 600 సంవత్సరాల 2 నెలల 17 రోజులు. 7వ అధ్యాయం, ఆదికాండము 7వ అధ్యాయము, దయచేసి 11వ వచనం చదువు. జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 7వ అధ్యాయము 11వ వచనం. నోవహు వయసు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున మహా అగాధపు ఊటలన్నీయు ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను, 40 పగుళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. వర్షం అయితే బాగుపడింది, నిండిపోయింది ప్రపంచమంతా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన వయసు 600 సంవత్సరాల 2 నెలల 17 రోజులు. ఇది ఓడలోనికి ప్రవేశించిన వయసు. ఓడ నుంచి బయటకు వచ్చేసరికి ఆయన వయసు 8వ అధ్యాయంలో చూద్దాం. 13-14 వచనములు. 8వ అధ్యాయము 13-14 వచనములు.
ఇప్పుడు చూడండి, అక్కడ 600 సంవత్సరము, ఇప్పుడు 601వ సంవత్సరం. ఏమిటి 601 అంటే? నోవాహు గారి వయసు యొక్క 601. 13 మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. రెండవ నెల, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, రెండవ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు బయటికి రమ్మంటున్నాడు. 15వ వచనం, నీవును నీతో కూడా నీ భార్య నీ కుమారులు నీ కోడలు ఓడ నుంచి బయటికి రండి అన్నాడు. ఎప్పుడు? 601వ సంవత్సరము రెండవ నెల 27వ తారీఖున. అంటే రెండో నెల అంటే మన క్యాలెండర్ ప్రకారంగా ఫిబ్రవరి అనుకోండి కాసేపు. ఇది 2021. 2021 ఫిబ్రవరి 17వ తారీఖున ఓడలోకి వెళ్తే 2022 ఫిబ్రవరి 27వ తారీఖున బయటికి రావాలి. ఆ డేట్ కూడా వీళ్ళకి తెలియదు. ఇంకా దేవుడు ఎప్పుడు రమ్మంటాడు ఇలా క్లారిటీ లేదు. పంపడం అయితే పంపాడు దేవుడు, పిలుపునైతే ఇవ్వట్లా, నీళ్ళైతే పోవట్లా, వర్షం అయితే ఆగిపోయింది, పడిన వర్షం పోయింది, ఉన్న నీళ్ళు పోవట్లేదు. ఒక ఓడలో ఒక మనిషి సంవత్సరముకు పైగా గడపడం అంటే మామూలు విషయం. అది ప్రమాదమంతా బయట ఉన్న పరిస్థితుల్లో. మీరు ఆలోచించండి, నోవాహు గారు దేవుణ్ణి విశ్వసించాడు అని అంటే దానికి కొంచెం బలం ఉంది. ఆయన మాట్లాడుతున్నాడు కనుక దేవుడు. ఈవిడతో మాట్లాడట్లేదుగా. ఈవిడ ప్రవేశించిన వ్యక్తే కాదు, ప్రయాణము చేసిన వ్యక్తి. ప్రవేశించిన వ్యక్తే కాదు, ప్రయాణం చేసిన వ్యక్తి. ఆ ప్రయాణం ఎంత భయంకరంగా ఉంది, ఎంత భీకరంగా ఉంది. పంపిన ఆయన తలుపేశాడు దేవుడు, తలుపు తీయట్లా. ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, ఎప్పుడు బయట ప్రపంచాన్ని చూస్తారో తెలియదు. రక్తమాంసంలో ఉన్నారు కనుక అసలు చూస్తారో లేదో అనేటువంటి ఒక గ్యారంటీ లేని పరిస్థితి. కానీ ఆవిడ మారు మాట్లాడకుండా తన భర్త చాటు నుండి ఆ రక్షణ అన్న ఓడలో కొనసాగిందే కానీ మొండి చేసినట్టుగా బైబిల్లో లేదు, ఇబ్బంది పెట్టినట్టుగా బైబిల్లో లేదు. ఆవిడ కనుక ఓడలో ఇబ్బంది పెట్టింటే దేవుడు రాయించుండేవాడు తప్పకుండా. యోబు గారి భార్య గురించి రాయించినటువంటి దేవుడు, లోతు గారి భార్య గురించి రాయించినటువంటి దేవుడు, ఒక యెజబెల్ గురించి రాయించినటువంటి దేవుడు, మయకా గురించి రాయించినటువంటి దేవుడు, హేరోదియ గురించి రాయించినటువంటి దేవుడు. ఈవిడ కనుక మొండి చేసి ఆయన ఇబ్బంది పెట్టి ఉంటే ఎందుకు రాయించి ఉండడు? కానీ ఆవిడ చేయలేదు. తన జీవితంపై ఆవిడకి చక్కని క్లారిటీ ఉంది. నా పెళ్ళి కాకముందు ఒక మంచి భాగస్వామిని ఎన్నుకున్నాను, మొదటి విషయం. మంచి భాగస్వామిగా నేను ఉన్నాను, రెండో విషయం. 3, రక్షణ అన్న ఓడలోనికి నేను ప్రవేశించాను. ప్రవేశిస్తే సరిపోదు, ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. ఎంతకాలం ప్రయాణం చేస్తావు తల్లి? వారమా, నెలనా, 2 నెలలా, 6 నెలలా, ఎన్ని నెలలైనా పర్లేదు, ఈ రక్షణ అన్న ఓడలోనే నేను ఉంటాను. ఇక్కడ ఉద్యోగం తగ్గట్లా. మనలో చూడండి, ఉద్యోగం తగ్గిపోతుంటుంది. ఎందుకంటే నేను ఒక 6 నెలల కిందట ఉన్నంతగా ఇప్పుడు లేనండి. ఏమైంది? ఛార్జింగ్ తగ్గిపోయింది. క్వశ్చన్ చెప్పనా? మనలో ఎంతమంది లాక్డౌన్ పీరియడ్లో బలహీనులు కాలేదు చెప్పండి? లాక్డౌన్ పీరియడ్లో మనం సంఘ సహవాసం లేక బలహీనమయ్యామా లేదా? ఎస్. ఈవిడ కూడా లాక్డౌన్లోనే ఉంది. ఈ వీళ్ళని కూడా లాక్కే చేసింది దేవుడు. ఓడలో ఏమైపోయారు? వీళ్ళు లాక్ అయిపోయారు. కానీ ఆవిడ బలహీనరాలు కాలేదు. ఎందుకు? దేవుడున్నాడు. లాక్ చేసింది ఆయనే, అన్లాక్ చేస్తాడు ఏదో ఒక రోజు. ఆ అన్లాక్ అయ్యేంత వరకు నేను నమ్మకంగా ఉండాలి. ప్రియ సోదరి సోదరుడా, నీ భాగస్వామితో కలిసి శ్రీమతి నోవాహు గారి వలె రక్షణ అనే ఓడలోనికి నీవు ప్రవేశించావా అని అడుగుతున్నాను. 3వ విషయం. 4, ప్రవేశించిన నీవు ప్రయాణం చేస్తున్నావా, అప్పుడప్పుడు దిగిపోతున్నావా అని అడుగుతున్నాను. కొంతమంది చూడండి, 3 నెలలు బాగుంటారు, 3 నెలలు లోకంలో ఉంటారు, మళ్ళీ 3 నెలలు వస్తారు, మరి 3 నెలలు పోతారు. అప్పుడప్పుడు సీజనల్ భక్తి అంటారు దీన్ని. సీజనల్ భక్తి. నోవాహు గారి సత్యం అనేది ఆ భక్తి కాదు. నిలకడ, స్థిరత్వం. ఎంత చక్కగా ఉంది. తెర వెనకలు ఉన్నటువంటి ఈవిడను మనం పట్టించుకోవాలా లేదా చెప్పండి? బైబిల్ చదివేటప్పుడు ఖచ్చితంగా పట్టించుకోవాలి, ఖచ్చితంగా పట్టించుకోవాలి. 5వ పాఠం. దేవుడు ఎక్కడ ఆపాడో అక్కడ దిగింది.
దేవుడు ఎక్కడ నిలబెట్టాడో అక్కడ దిగింది. అరారాతు పర్వతంపై ఆపాడు, కింద మైదానం చూపించాడు, అక్కడ దిగి తన భర్తతో కలిసి కొనసాగింది. చివరి స్థాయి అది. దేవుడు ఎక్కడ ఆపితే అక్కడ ఆగాలని నిర్ణయించుకొని ఆయన ఆపిన చోట ఆగిందే కానీ తానే మధ్యలో ఆగిపోవాలనుకోలేదు. ఎందుకు ఈ పాయింట్ చెబుతున్నానంటే, ఆవిడ సమస్యల గుండా ప్రయాణం చేసింది, సవాళ్ళ మధ్య ప్రయాణం చేసింది. అసలు ఎలా ఉంటుందో తెలియదు. ప్రళయముపై నడిచింది ఆవిడ, ఒక రకంగా చెప్పాలంటే. ప్రళయము తన కింద ప్రవహిస్తోంది. జనరల్గా మీరు ఆలోచించండి, బయట ప్రపంచాన్ని చూడకుండా లోపలే లాక్ చేసుకున్న వాళ్ళు త్వరగా డిప్రెషన్కి లోన్ అవుతారు, ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతారు. అంతెందుకు, మీరు ఒక 4 రోజులు ఇంట్లో బయటికి రాకుండా ఉండండి, పిచ్చి పట్టినట్టు ఉంటుంది మనకు. ఒక్కసారి అలా బయటికి వెళ్ళేసి రావాలనిపిస్తుంటుంది. బయట గాలి పీల్చకపోతే మనకు ఆ యొక్క ఫ్రెష్నెస్ అనేది అనిపించదు. ఆ ఓడలోనే వాళ్ళు ఉండిపోయి, గాలి తగిలింది తగలలేదు తర్వాత సంగతి, కానీ బయట ప్రపంచంలో అడుగు పెట్టకుండా సంవత్సర కాలము ఆ ఓడ తప్ప ఇంకొక జీవితం లేదు. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమందికి బతకాలనిపించదు, చచ్చిపోవాలనిపిస్తుంటుంది. కొంతమంది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా చూడండి, సొంత నిర్ణయాలు తీసుకొని చచ్చిపోతుంటారు. కానీ ఆవిడ మాత్రం దేవుడు ఆపిన చోటే ఆగాలి కానీ నేను మధ్యలో ఆగిపోకూడదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సహజంగా స్త్రీలు బలహీనులై త్వరగా ఉద్రేకానికి లోనై కొన్ని నిర్ణయాలు త్వరగా తీసేసుకుంటుంటారు. మొన్న ఒక వీడియో చూశాను, లేదా ఒక వార్త విన్నాను. భర్తతోనో లేకపోతే ఏదో కారణం పాపం ఆ సోదరిమణి ఊరేసుకోవాలని డిసైడ్ అయిపోయింది. తలుపు వేసేసుకుంది, కిటికీలు తెరిచే ఉన్నాయి, 2 చిన్న పిల్లలు, కన్న పిల్లలు చూస్తుండగా ఊరేసుకుంటుంది. వాళ్ళు కొట్టుకుంటున్నారు, మమ్మీ 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 అని కొట్టుకుంటున్నా. ఆవిడకి ఎక్కట్లేదు ఆ ఉద్రేకంలో. ఆ పిల్లలు చూస్తుండగా చచ్చిపోయింది, ఆ కన్న పిల్లలు అరుస్తుండగా చచ్చిపోయింది. ఎన్ని సమస్యలున్నా ఆ పిల్లలను చూసి బతకాలిగా కనీసం. ఎన్ని సమస్యలున్నా నేను చచ్చిపోతే నా పెద్ద కొడుకు పరిస్థితి ఏంటి, నా చిన్న కొడుకు పరిస్థితి ఏంటి, అమ్మ అమ్మ అనేటువంటి ఆ అరుపులు ఎవరిని చూసి అరుస్తారు రేపు? బుద్ధి లేని చర్యలు, జ్ఞానం లేని చర్యలు, కన్న పిల్లలకు ఘోష మిగిల్చి వెళ్ళిపోయేటువంటి చర్యలు, మధ్యలో చచ్చిపోయేటువంటి ఒక భయంకరమైనటువంటి నిర్ణయాలు, ఆత్మహత్య పేరట ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి. ఈ బుద్ధిహీనమైనటువంటి పని నోవహు గారి భార్య చేయలేదు. ఏమంటే మరి నోవహు గారు కూడా చేయలేదు కదంటే, ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడుగా డైరెక్ట్గా. ఆయన తగ్గించట్లేదు, నేను తగ్గించట్లా. కానీ ఆయన సతీమణిగా, ఒక ఇల్లాలుగా ఆవిడ ఎంత గుణవతి అయిన భార్యగా కనపడుతుంది. మీరు ఆలోచించండి ఒకసారి. ఈవిడ కాదా గుణవతి అయిన భార్య? ఎంత గొప్ప వ్యక్తి. 5వ పాఠం మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఆపిన చోటే ఆవిడ ఆగింది. మధ్యలో సొంత నిర్ణయాలు తీసుకొని మీరుంటే ఉండలేదంటే నేను పోతే పోయాను బయటికి దూకి చచ్చిపోతానని చెప్పలేదు ఆవిడ. ఐదో పాఠం ఇది. చూడకుండా చెప్పగలరా? 5. నెంబర్ 1, మంచి భాగస్వామిని ఎన్నుకున్నది. నెంబర్ 2, మంచి భాగస్వామిగా ఉన్నది. నెంబర్ 3, రక్షణ అనే ఓడలో తన భర్తతో పాటు ప్రవేశించింది. నెంబర్ 4, ఆ రక్షణ అనే ఓడలో ప్రయాణం చేసింది అంతం వరకు. నెంబర్ 5, దేవుడు ఆపిన చోటే ఆవిడ ఆగింది. మధ్యలో బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకోలేదు ఆవిడ. 6వ పాఠం. 6వ పాఠం, ఓడ నుంచి బయటకు వచ్చారు. ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత నోవహు గారు ఆయన కారణం ఏదైనా కూడా మత్తులోకి వెళ్ళిపోయాడు. చూద్దాం. 20వ వచనం, 9వ అధ్యాయం 20-21. నోవహు బయటకు వచ్చిన తర్వాత, ప్రియులారా గమనించాలి, బయటకు వచ్చిన తర్వాత నోవహు వ్యవసాయము చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్ష రసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను. తర్వాత జరిగింది మీరు కింద చదువుకోండి. ఒక్కసారిగా ఊహించని పరిణామాలు తన కుటుంబంలో చోటు చేసుకుంటున్నాయి. ఒక గొప్ప వ్యక్తే మత్తులో పడిపోయి తర్వాత తన కుమారుని అంటే చెప్పాలంటే కుమారుడితో పాటు తన వంశానికి ఒక శాపం తీసుకొని వచ్చేసాడు. నోవహు గారు శపించేశారు. తన కళ్ళ ముందే తన భర్త మత్తుడై పడి ఉండడం ఈవిడ చూస్తోంది.
ఆ మత్తు ద్వారా వచ్చినటువంటి కుటుంబ సమస్యలు, తన మనవడిని శపించడం, రాబోయేటువంటి తరాలలో తన యొక్క వంశంలో నుంచి ఒక శాపభరితమైనటువంటి ఒక వంశము చోటు చేసుకోవడం రావడం, ఇవన్నీ కళ్ళతో చూస్తోంది. వీటన్నిటిని కూడా ఆవిడ ఏం చేసింది? భరించింది, చూసింది. అంటే బయట నుంచి వచ్చిన సమస్యలు కాదు, కుటుంబంలో కూడా కొన్ని సందర్భాల్లో సమస్యలు వస్తుంటాయి. ఒక భార్యగా భర్తను చూడాలి, ఒక భార్యగా పిల్లల్ని చూడాలి. ఆ తండ్రి పిల్లలకు మధ్య వచ్చేటువంటి సమస్యలను కొన్ని సందర్భాల్లో ఒక సాక్షిగా నిలబడాలి. కానీ ఏ విషయాలలో కూడా ఆవిడ నోరు జారినట్టుగా కానీ బైబిల్లో, తప్పు చేసినట్టుగా కానీ, ఆవిడ బలహీనురాలైనట్టుగా కానీ బైబిల్లో ఎక్కడ లేదు. అంటే తన భర్తను బట్టే ఆవిడ బలంగా ఉండడం కాదు, కానీ భర్త బలహీనుడైనా ఆవిడ బలంగా ఉంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటున్నాను ఇక్కడ. ఏ భర్తను చూసైతే నా భర్త బలవంతుడు, నా భర్త గొప్ప విశ్వాసం అనుకున్నదో, అదే భర్త ఒకానొక సందర్భంలో బలహీనుడైన ఆ భర్తను బట్టి ఈవిడ బలహీనురాలు కాకుండా దేవుని మట్టి మాత్రం ఆవిడ బలంగానే ఉన్నట్టుగా బైబిల్ చెబుతుంది. నిజానికి నోవాహు గారు బలహీనుడైతే ఏమేమైపోవాలి? బలహీనరాలు అయిపోవాలి. ఆవిడ కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీదే ఉంటే. కానీ ఆవిడ నోవాహు గారిని ఎంత నమ్మినదో అంతకంటే ఎక్కువగా ఎవరు నమ్మింది? దేవుని నమ్మింది. దేవునిని బట్టి బలం ఉందే కానీ నోవాహును బట్టే బలహీనరాలు కాలేదు. ఇది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఏమండి మేము ఈ దేవుడిని నమ్ముకోవాలనుకుంటున్నాం కానీ ఆ మనిషి జీవితాన్ని చూస్తే మాకు నమ్మబుద్ధి కావట్లేదండి, అందుకే వాళ్ళ జీవితాలు వాళ్ళ బతుకులు చూసే మేము దేవుని దగ్గరకు రావట్లేదని అంటే ఈవిడ గురించి తెలియాలి. ఎందుకు? నువ్వు చూడవలసింది వ్యక్తులను కాదు. అంటే కొన్ని సందర్భాలలో మన కళ్ళ ముందు కనిపించే గొప్ప వ్యక్తులు సైతం తొట్టిల్లుతుంటారు. వారు తొట్టిల్లుతే మనం బలహీనులము కాకూడదు. ఎవరి వలే? శ్రీమతి నోవాహు గారి వలే. ఆవిడ ముందు హీరో ఎవరు చెప్పండి? నిజానికి కళ్ళ ముందు కనిపించే హీరో ఎవరు? నోవాహు గారి భార్యకి నోవాహు గారే విశ్వాసంలో హీరో అంటున్నాను నేను. విశ్వాసంలో వీరుడే ఒకానొక క్షణాన తొట్టిల్లాడు. అంటే ఎంత గొప్ప భక్తులైనా ఏదో ఒక సందర్భంలో తొట్టిల్లే అవకాశం ఉందని ఒకసారి నిరూపించాడు దేవుడు, రాయించాడు, కవర్ చేయకుండా నోవాహు గారిని. అప్పుడు నేను ఇంతగా స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వ్యక్తి బలహీనుడు అయిపోయాడే, ఇంకా నేనెందుకు బతకాలి ఈ జీవితాన్ని అని చెప్పి మనం బలహీనులు కాకుండా, నేను ఒక విశ్వాస వీరుణ్ణి చూస్తున్నా, తాను తొట్టిల్లినా నేను తొట్టిల్లకూడదు. కారణం భక్తులు తొట్టిల్లుతారేమో కానీ ఆ భక్తులను పరిచయం చేసిన దేవుడు మాత్రం ఎప్పుడు బలహీనుడు కాడు. ఆయన ఎప్పుడు తొట్టిల్లడు, ఆయనలో ఎప్పుడు కూడా మచ్చ కనబడదు. మంచి భాగస్వామిని ఎన్నుకున్నది అని అనుకున్నామే, ఆ మంచి భాగస్వామి తన జీవితంలో ఒకానొక క్షణాన బలహీనుడయ్యాడు. కానీ ఈవిడ బలహీనురాలు కాలేదు. 6 పాఠాలు శ్రీమతి నోవాహు గారి దగ్గర నుంచి. ఈవిడ తల్లే మనకు. ఈ తల్లి నేర్పుచున్న 6 పాఠాలు, ఈ తల్లి ద్వారా దేవుడు నేర్పుచున్న 6 పాఠాలు. ఆల్ రైట్, మనం వీటిని ఎంతవరకు మనము పాటించవలసిన అవసరం ఉందో ఒకసారి పరిశీలించుకుందాం. చూడకుండా చెప్పండి. 6. నెంబర్ 1, మంచి భాగస్వామిని ఎన్నుకుంది. జాగ్రత్త మీరు ఎన్నుకోవడంలో, పెద్దలు కూడా జాగ్రత్త చూడడంలో. 2, కనుగొనడమే కాదు మంచి భాగస్వామిగా ఉంది కూడా, జీవించింది కూడా. 3, తన భర్తతో పాటు రక్షణ అన్న ఓడలోనికి ప్రవేశించింది. మనం ప్రవేశించామా లేదా? 4, ప్రవేశించడమే కాదు ప్రయాణం కూడా చేసింది. 5, మధ్యలో ప్రయాణం ఆపలేదు, దేవుడు ఎక్కడ ఆపాడో అక్కడ ఆగింది. 6, ఏ వ్యక్తిని బట్టి అయితే తను ఇన్ని రోజులు నమ్మకంగా బయలుదేరి ప్రయాణం చేసిందో ఒకానొక సమయంలో ఆ వ్యక్తి బలహీనుడైనా తాను బలహీనపడలేదు. అలాగని నోవాహు గారు తర్వాత దెబ్బతినిపోయాడు అనట్లేదు. ఒకానొక సందర్భంలో ఆయన తొట్టిల్లాడు. అది పాయింట్. అంతవరకే చూడాలి దాన్ని. బైబిల్ అంతవరకే మాట్లాడింది కనుక. ఇప్పుడు క్వశ్చన్ చెప్పమంటారా? ఈ భాగస్వామి గురించి మాట్లాడుచుండగా నేను ఒక ఇద్దరి గురించి మాట్లాడి నేను ముగిస్తాను. పాత నిబంధన, క్రొత్త నిబంధన అని మనకు 2 పోర్షన్స్ ఉన్నాయి బైబిల్లో. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు అనేటువంటి ఒక జనాంగం ఉంది. ఆ జనాంగానికి ఆత్మీయంగా భర్తగా కనబడుచున్నది ఎవరో చెప్పండి? సాక్షాత్తు యెహోవా దేవుడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. ఎవరా భర్త? మంచి భాగస్వామి.
కానీ ఇశ్రాయేలీలు మంచి భాగస్వాములుగా ఉండలేకపోయారు. నోవాహు గారి భార్య వలె ఆ భర్తకు అన్యాయం చేశారు, ద్రోహం చేశారు, గాయపరిచారు. చరిత్రలో వాళ్ళు ఈ రీతిగా కనపడుతున్నారు. ఇక క్రొత్త నిబంధనకు వస్తే మరొక భర్త కనపడుచున్నాడు. ఎవరైనా? సంఘం కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సతీమణికి ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? సంఘం. సంఘం అంటే ఎవరు? మనమే. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మంచి భాగస్వామి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి నమ్మకంగా ఉండాలా, లేకపోతే మనం ద్రోహం చేయాలా అనేది పాయింట్ ఇక్కడ. మన జీవితంలో మనం చేసిన మంచి పని, మంచి భాగస్వామిని ఎన్నుకున్నాం యేసు ప్రభుని. ఎస్ ఆర్ నో? నోవాహు గారి భార్య వలె మనము కూడా మన జీవితంలో యేసుక్రీస్తు వారిని మన స్వరక్షకుడిగా స్వీకరించామంటే మంచి భాగస్వామిని ఎన్నుకున్నాము. ఇది మొదటిది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మంచి భాగస్వామిని ఎన్నుకుంటే సరిపోతుందా? మంచి భాగస్వామిగా ఉండాలా? ఇప్పుడు మనం ఉండాలి. 3, ఆయన మన కోసం సిద్ధపరిచినటువంటి రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించాలి. ఆల్రెడీ ప్రవేశించాం, కానీ ప్రవేశిస్తే సరిపోదు. కమాన్, ప్రయాణం చేయాలి. చేస్తున్నామా? 5, మధ్యలో దిగుతున్నామా? ఆయన ఆపేంతరకు అందులోనే ఉంటున్నామా అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ ఆయన ఆపేంత వరకు మనము సంఘం అనే భార్యగా ఈ సార్వత్రిక సంఘంలోనే ఉంటూ కొనసాగాలి. కానీ మధ్యలో నేను దిగిపోతానంటే శ్రీమతి నోవాహు గారి వలె మన జీవితాలు లేవని. దిగుతున్నాం అప్పుడప్పుడు, దిగాము అప్పుడప్పుడు. ఎస్, లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకాన్ని స్నేహిస్తున్నాం, మధ్యలో దిగేసి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆవిడకున్న లక్షణం మనకు లేదు. అయితే 6వది మాత్రం నోవాహు గారు తొట్టిల్లినట్టుగా మన భాగస్వామి ఎప్పుడు తొట్టిల్లడు. తొట్టిల్లేదంతా మనమే. అందుచేత శ్రీమతి నోవాహు గారి నుంచి మనం నేర్చుకున్న పాఠాల్లో 6వది ఇక్కడ భర్తకు అప్లై చేయడానికి వీల్లేదు. అక్కడ నోవాహు గారు తొట్టిల్లాడేమో కానీ యేసుక్రీస్తు ప్రభు తొట్టిల్లేవాడు కాలేదు కూడా. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినా మనం చూడవలసింది మాత్రం విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వారినే చూడాలి. నోవాహు గారిని చూస్తే చాలా నేర్చుకుంటాం, కానీ సంపూర్ణత దొరకాలంటే ఈయనను చూడాల్సిందే. విశ్వాసుల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటాం, విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం సంపూర్ణతను సంతరించుకుంటాం. కనుక శ్రీమతి నోవాహు గారి గురించి మనం ఎందుకు నేర్చుకున్నామంటే, ఇదిగో ఆ బండి తీసుకొని వచ్చి ఇక్కడ ఆపుకోవడానికి. ఆవిడ గురించి మనం మాట్లాడుకోవడంలో ఉద్దేశం ఏంటో మనకు అర్థం కావాలి. మన జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవడానికి దేవుడు ఇచ్చిన ఒక చక్కని అవకాశం ఇది. హన్నా గారి గురించి మాట్లాడుకున్నాం లాక్డౌన్ అయిన తర్వాత, హవమ్మ గారి గురించి మాట్లాడుకున్నాం లాక్డౌన్ అయిన తర్వాత, షేతు గారి పుట్టుక గురించి మాట్లాడుకున్నాం లాక్డౌన్ అయిన తర్వాత. ఈరోజు శ్రీమతి నోవాహు గారి గురించి మనం మాట్లాడుకున్నాం. వినిన వాక్యం మన జీవితంలో నుంచి సాతాను దొంగిలించకుండా కాపాడుకుందాం, భద్రపరుచుకుందాం. పాటించవలసినవి ఏవైనా ఉన్నాయని మీకు అనిపిస్తే ఈ వాక్యం విన్న తర్వాత ఖచ్చితంగా పాటించడానికి మన మనసులను సంసిద్ధం చేసుకొని ముందుకెళ్దాం. దేవుడి మాటలన్నిటినీ మనందరి వినికిడిలో గొప్పగా ఫలింపజేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇచ్చినటువంటి వర్తమానమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. 6 పాఠాలు తండ్రి చరిత్రలో కనబడుతున్నటువంటి ఈ తల్లి ద్వారా మేము మాట్లాడుకొని ఉన్నాం నాయన. మరి ఆ మాటలు కేవలం మేము వినుట మాత్రము చేసి ఉంటే మమ్మల్ని మేము మోసపుచ్చుకున్నట్టే. కానీ ఆ తల్లి ద్వారా మీరు నేర్పించినటువంటి పాఠాలను మాదిరిగా తీసుకొని మా జీవితాలను మేము ఇంకా మెరుగుపరుచుకున్నట్టుకు సహాయం చేయమని, మీ ప్రియ కుమారుని ద్వారా మాకు దయచేసిన రక్షణ, మీరు ఇచ్చినటువంటి రక్షణను ఓడ, అందులోనికి మేము ప్రవేశించి ఉంటే ప్రయాణము చేస్తూ ఆగకుండా మీరు ఆపిన చోటనే ఆగి తండ్రి ఈ జీవితాన్ని అంతిమ క్షణం వరకు, ఆఖరి క్షణం వరకు మేము నమ్మకంగా తీసుకుని వెళ్ళేట్టుకు సహాయం చేయమని, చక్కని సంగతులు మీ వాక్యం ద్వారా మాకు నేర్పిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.